కదా ఇలాంటి టెక్నిక్స్ ఎవరు మీ పుస్తకాల్లో కానీ బయట టీవీల్లో ఎవరు చెప్పరు కదా. అందుకని ఆరోగ్యకరమైన ఐటమ్స్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మీ ఇంట్లో నోట్ చేసి ఉంచుకుంటే ఎప్పటికీ ఉపయోగపడతాయి మీకు. దోశలు అంటే మినప్పిండి ఉండాల్సిందే, అందుకని మినప్పప్పు కావాలి. మినుములు 50% తీసుకోవాలి, అంటే ఒక 1/2 కేజీ మినుములు తీసుకున్నాం. ఇక ఇన్స్టెంట్ దోశకి మినుములు 1/2 కేజీ అయితే ఇతర గింజలు ఇంకో 4-5 రకాలు తోడు తీసుకుంటాం అన్నమాట, మినుములకి కాంబినేషన్. ఇక దోశలకి బియ్యం కంపల్సరీ కాబట్టి ముడి బియ్యం 100 గ్రాములు. 1/2 కేజీ మినుములు అనుకోండి, మిగతావన్నీ 1/2 కేజీ ఉండాలి, అది లెక్క. అందుకని ఒక్కొక్కటి 100 గ్రాములు, ఒక 5 రకాలు తీసుకుంటున్నాం మనం. సోయా బీన్స్ 100 గ్రాములు, మంచి మాంసకృతులు కాబట్టి. బియ్యం ముడి బియ్యం 100 గ్రాములు, సోయా బీన్స్ 100 గ్రాములు, సజ్జలు 100 గ్రాములు. సజ్జలతో పాటు మీరు రాగులు కానీ జొన్నలు కానీ ఏదైనా వేసుకోండి, మీకు కావాలంటే ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కంపల్సరీగా బాగుండేవి బియ్యం, సోయాబీన్స్ బాగున్నాయి, మొక్కజొన్న విత్తనాలు కూడా ఒకటి వేసుకోండి. ఈ 3 కంపల్సరీ చేయండి. ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి మనకి, సజ్జలు, రాగులు, గోధుమలు. ఈ 3 ఏమన్నా 2 తీసుకోండి మీరు. జొన్నలు అంటే మొక్కజొన్నలు వేసాం కాబట్టి మామూలు జొన్నలు అక్కర్లేక, అందుకని సజ్జలు, రాగులు, గోధుమల్లో ఏవైనా 2 రకాలు తీసుకుని ఇవన్నీ కలిసి 100 గ్రాముల చొప్పున 1/2 కేజీ తీసుకున్నాం. మినుములు 1/2 కేజీ తీసుకున్నాం. అన్ని గింజలను కలిపేస్తాం, ఎండ పెట్టేస్తాం, మెత్తగా పిండి పట్టించుకుంటాం. ఆ పిండి ఇంట్లో ఉంచుకుంటారు. ఎప్పుడన్నా పిల్లలకో మనకో అప్పటికప్పుడు తినాలంటే మిక్సీ ఉండాలి, మరి రుబ్బుకోవాలి, పిండి నానపెట్టుకోవాలి, ఇదంతా ఉంటుంది కదా. ఇక ఏమీ పని లేకుండా మీరు దోశలు తిందామని అనుకున్నప్పుడు 1 గంట ముందు పుల్ల మజ్జిగ లేకపోతే పుల్ల పెరుగు తీసుకోండి. అందులో దోశలకు సరిపడా పలచదనం మనకు తెలుసు కదా, అలా వచ్చేటట్లుగా పుల్ల మజ్జిగలో లేకపోతే పుల్ల పెరుగులో తడిపి పెట్టేసుకోండి దోశల పిండిని. ఇన్స్టెంట్గా ఉన్న పిండిని మనం కలిపేసుకుంటాం, ఇన్స్టెంట్గా దోశలు పోసేసుకోవచ్చు అనమాట. ఇవి బలమైన దోశల పిండి అని చెప్పొచ్చు. మామూలుగా మనం పొట్టు తీసేసిన మినపిండి, పొట్టు తీసేసిన తెల్లటి బియ్యంతో మనం దోశలు వేసుకుంటాం, ఒట్టి ఎంటీ క్యాలరీస్, పోషణ ఉండదు. ఇందులో ఇప్పుడు మనకి 3 చిరుధాన్యాలు, 3 గింజ ధాన్యాలు. చిరుధాన్యాలుగా మనం వాడుకునే బియ్యము, గోధుమలు, రాగులు, సజ్జలు అన్నమాట. అంచేత 2 కాంబినేషన్ అంటే అటు మాంసకృతులు ఉంటాయి, ఇటు కొవ్వు పదార్థాలు ఉంటాయి, ఇటు పిండి పదార్థాలు ఉంటాయి. 1/2 కేజీ మినుములకి మిగతా 1/2 కేజీ అన్ని ఇతర గింజలు కలపమన్నా ఒక్కొక్కటి 100 గ్రాములు. అనుమానం లేదు కదా. అలాంటి తయారు చేసిన పిండికి పెరుగులో కలిపేసి వేసేస్తున్నాం. చక్కగా నాన్ స్టిక్ కాలుంది, దోశ పోసేద్దాం. అలా పల్చగా దోశల వల్లే వేసేసుకుంటాం. ఇందులోకి మనం చట్నీ కూడా తెలుసుకుంటున్నాం, వేరుశెనగ పప్పుల చట్నీ. ఆవిరి కూడా రెడీ అయిపోయింది కాబట్టి కట్టేస్తున్నాం. అలా దోశ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేడికట్ల మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు తినేవారైతే కొద్దిగా చిన్నగా ఉల్లిపాయ ముక్కల కోసం కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఈ 2 మనం చట్నీ పెట్టుకు తింటాం కాబట్టి వేరుశెనగ పప్పుల చట్నీ చాలా బాగుంటుంది. పెరుగు కలుపుకుంటాం వేరుశెనగ పప్పుల చట్నీకి, చాలా కమ్మగా ఉండే చట్నీ అనమాట. చట్నీలు మనం చెప్పుకున్న వాటన్నిటిలోకెల్లా చాలా బాగుంటుంది ఈ చట్నీ. మీరు తరచూ ఎప్పుడన్నా చేసుకోవాల్సినప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. మనం ఇందులో మేగడ వెయిటింగ్ కానీ ఏం చేయలేదు కదా, చక్కగా నాన్ స్టిక్ మీద సింపుల్గా వచ్చేస్తాయి దోశలు. దోశ తీసేస్తున్నాం, కాలిపోయింది. హైలో పెట్టుకుని వేసేసుకుంటే చక్కగా బాగా కాలిపోతే త్వరగా ఊడొచ్చేస్తాయి, అంటుకోకుండా వచ్చేస్తుంది. అయిపోయింది దోశ. ఇన్స్టెంట్ దోశ ఎంత చక్కగా వచ్చిందో చూడండి.
మనకి శ్రమ లేకుండా అప్పటికప్పుడు రుచికరంగా తినటానికి, మంచి బలాన్ని ఇవ్వటానికి ఇలాంటి దోశల పిండి మీరు తయారు చేసి ఉంచుకుని ఎప్పుడన్నా వారానికి 10 రోజులకు ఒకసారి పిల్లలకు కానీ, మీకు కానీ, ఇంట్లో ముసలివారు ఉంటే, నీరసంగా ఉంటే అలాంటి వారికి కానీ 4-5 దోశలు పెడితే కానీ ఇబ్బంది లేకుండా తేలిగ్గా జీర్ణమవుతాయి, లాభం వచ్చేస్తుంది. చేత మనం ఇలాంటి వాటిని అప్పుడప్పుడు వేసుకోవచ్చు అని మీకు తెలియచేస్తున్నాం, ఉపయోగించుకోగలరు. ఇప్పుడు ఆవిరి కూడా బయటికి తీసేద్దాం. మనం క్లాత్లో వేసాం కదా, ఇట్లా క్లాత్ పైకి తీసేసుకుంటాం అన్నమాట. ఇలా వేసేసి కాస్త నీళ్లు చల్లి తీస్తారనమాట. చక్కగా ఆవిరిలో ఉడికింది కాబట్టి ఆవిరి కుడుము. ఎంత చక్కగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఉంది, తీద్దాం అది కూడా. నీళ్లు చల్లితే గుడ్డ ఊడిపోతుంది అనమాట. ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఆవిరికుడు ఫ్లయింగ్ సాసర్ లాగా రెడీ అయిపోయింది. దీన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసేసి ఒక్కొక్క పీస్ ఒక్కొక్కరికి పెడుతుంటారనమాట. ఎందుకంటే చాలా హైలీ ఎనర్జెటిక్ ఫుడ్ కదా. ఇంత ఆవిరికుడు మొక్కలు తినాలంటే ఒక 7-8 ఇడ్లీలు తిన్నట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే 8 గరిటెల పిండి అన్నా పడింది అందులో. మరి 8 పెద్ద ఇడ్లీలు తిన్నట్టు అనమాట. ఇదైతే 4 ఇడ్లీలు తిన్నట్టు. ఒక ఆవిరికుడిని తినేస్తే 4-5 పెద్ద ఇడ్లీలు. మామూలు చిన్న చిన్న ఇడ్లీలు అయితే చాలా వచ్చేస్తాయి కదా ఎంత పిండికి. కానీ ఇట్లా ఆవిరికుడిని తయారు చేసుకుని కూడా చూడండి, చక్కగా మంచి షేప్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఇలాంటి పాత్ర ఉంటే ఇట్లా వేసుకోవచ్చు. లేదా నేను చెప్పినట్టుగా గుడ్డ కట్టేసేయండి, తాడేసి కట్టేస్తారు, అందులో పిండి వేసేస్తారు, గుడ్డ ఇట్లా వేసేస్తారు. ఇక గుడ్డ కింద పడకుండా తాడు కట్టున్నాం కదా గట్టిగా పడిపోకుండా ఉంటుంది. పైన ఏదన్నా మూత్ర పెట్టేస్తారు, అయిపోతుంది అనమాట ఆవిరి